Seeing the climax, I want to remove this. I like I that. want to face life. वैसे भी कुछ क्लासिक्स को हाथ नहीं लगाना चाहिए। अरे वो थिएटर में लोग अरे नजदीक दरवाजा किधर है भाग जाएंगे बाहर वो आ रहा है मारने के लिए अपन को बोल के सी दैट फीलिंग అసలు నాకు అర్థం కావట్లేదు. అసలు మీరు ఈ సినిమాని ఏమనుకొని తీశారు, ఏమొచ్చిందని చెప్పి ప్రమోట్ చేశారు, అండ్ ఈ సినిమాకి మీరు డైరెక్ట్గా సీక్వెల్ తీయాల్సినంత అవసరం ఏముంది? తీయకూడదు సార్, ఇలాంటి సీక్వెల్ మాత్రం తీయకూడదు. ఇదే కళ్ళతోటి నేను దురంధర్ చూశాను, అండ్ ఇప్పుడు ఈ అఖండన్ 2 టైం ఇప్పుడు 1:30 అవుతుంది. ఐ హ్యావ్ టుక్ లాట్స్ అండ్ రిస్క్ టు గో విచ్ వాచ్ దిస్ ఫిలిం. ఇంత బ్యాడా, ఇంత చెత్తలాగనా? హాయ్ గైస్, వెల్కమ్ టు రివ్యూస్ బ్లాగర్. ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. మా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి. బేబీ ఇది రాత్రి 1:30కి రికార్డ్ చేసిన వీడియో అయినా సరే రేపు మీ ఫీడ్లోకి మార్నింగే రావచ్చు. సో ఎందుకంటే ఇప్పుడు నేను వెళ్ళి రికార్డ్ చేసిన తర్వాత పడుకోవాలి కాబట్టి. సో ఏమీ అనుకోకుండా నేను చెప్పింది చేయండి, కొంచెం లైక్ చేయండి, ఎందుకంటే మా యొక్క వీడియోలు 10 మంది షేర్ అయితే. అఖండ 2 తాండవం మూవీ రివ్యూ గట్టి కొడితే 2 లేదా 3, ఈ 3 సీన్లు కోసం ఎంటైర్ 2 గంటల 35 నిమిషాలు కూర్చోవాలా అంటే ఇక మీ అవకాతే భయ్. సినిమా స్టోరీ ఏంటంటే అప్పుడెప్పుడో ఏంటి ఒక 15 ఏళ్ళ 20 ఏళ్ళ క్రితము ఒక ఇండియా వర్సెస్ చైనా ఒక వార్ జరుగుద్ది. అందులో చైనా ఎట్లాగో ఇండియాని కొట్టలేకపోతుందని అర్థమైపోయి వాళ్ళు ఏం చెయ్యాలి అని అనుకుంటే అక్కడుండే వాళ్ళకి తెలిసిన వాళ్ళ యొక్క టిబెటియన్ మాస్టర్స్ ఇండియా అనేది ఒక పవర్ఫుల్లీ సెక్యులర్ కంట్రీ, దాన్ని కొట్టాలంటే వాళ్ళు ఎక్కువగా నమ్మే భగవంతుడు. సో మనం ఆ భగవంతుని కొట్టాలంటే మనం పెద్దగా ప్లాన్ చేద్దాం అని చెప్పి 20 ఏళ్ళ తర్వాత కుంభమేళాలో ఒక వైరస్ని దింపుతారు. సో దట్ ఆ కుంభమేళా వైరస్ ద్వారా వచ్చిన చాలా మందికి చాలా వైరస్ చేరుతాయి. సో దట్ ఈ వైరస్ని ఎలా అయినా సరే ఆపాలని చెప్పి మురళీకృష్ణ మన అనంతపూర్ ఎమ్మెల్యే వాళ్ళ యొక్క డాటర్ DRDOలో ఒక సైంటిస్ట్ అన్నమాట. సో తను ఈ వైరస్కి ఒక ఔషధాన్ని అంటే యాంటీవైరస్ అని చెప్పుకోవచ్చు, దాన్ని క్రియేట్ చేస్తుంది. సో ఇది క్రియేట్ చేయడం వల్ల దాని నుంచి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. సో ఇలా పాజిటివ్ రిజల్ట్స్ రావడం ఈ చైనా గ్యాంగ్కి నచ్చదు. సో వాళ్ళు ఎలా అయినా సరే ఈ మెడిసిన్ని ఆపాలి, ఈ వైరస్ని ఎట్లయినా సరే స్ప్రెడ్ చేయాలని చెప్పి ఈ అమ్మాయి వెనకపడతారు. సో ఇక మీకు రెగ్యులర్ తెలిసిందే కదా, అమ్మాయి పారిపోతుంది, అక్కడే వెళ్ళి ఎవరి దగ్గర చేరాలో వాళ్ళ దగ్గర చేరుద్ది. తరువాత ఏమైంది అని మాత్రం మీరు థియేటర్లో చూస్తారో ఓటీటీలలో చూస్తారో మీ ఇష్టం ఉన్న చూస్తారో ఇంకా అది మీ ఇష్టం అన్నమాట. నాకైతే ఆనెస్ట్లీ భయ్యా, నేను ఈ సినిమాని 1% హోప్తో కూడా లేదు, హైప్ కూడా నాకు చాలా తక్కువ ఉంది. స్టిల్ నేను ఈ సినిమాకి వెళ్ళడానికి రీజన్ ఒకటే, అఖండ 1 నేను అసలు 0 ఎక్స్పెక్టేషన్, సేమ్ హోప్ అనమాట. అది వెళ్ళాను, అది నాకు చాలా 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 నచ్చింది. స్టిల్ ఇట్స్ అ బెస్ట్ ఫిలిం. కానీ కొన్ని సినిమాలకి ఫ్రీక్వెల్లు, సీక్వెల్లు అండ్ రీమేకులు తీయడం చాలా పెద్ద ప్రమాదం. ఇదిగో ఈ సినిమాకి అదే ప్రమాదం జరిగింది. గట్టిగా మాట్లాడితే 4 సీన్లు, 4 సీన్లు, ఓ ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీను, దాని తర్వాత క్లైమాక్స్ ఫైట్ సీన్, అంతే. మిగతాదంతా ట్రోల్ స్టఫే. ఏంట్రా, ఒక హెలికాప్టర్ పేలిపోతే హెలికాప్టర్లో ఉన్న వింగ్ వచ్చి జనం మీద పడుతుంటే అఖండ వెళ్ళి త్రిశూలంతో దాన్ని తిప్పుతాడా? ఫ్లాష్ మ్యాన్స్ అఖండాన్ని కొట్టాలంటే నార్మల్ మనుషుల్లో అయితలేదని చెప్పి ఫ్లాష్ మ్యాన్లను దింపి వాళ్ళ నుంచి థండర్ వేస్తే అఖండ థండర్ పవర్ అంతా అబ్జర్వ్ చేసుకొని తను ఇదివరకు సంపాదించిన శక్తులతోటి అఖండ గన్స్ తయారు చేస్తాడా? రే ఏంట్రా, ఒక మనిషి చచ్చిపోయడం తెలియదుకోవడానికి గదతో కొట్టి వాడిని అటు ఇటు కొట్టి గుండె మీద చెవులు పెట్టి వింటాడా? ఇవి సీన్లు, సినిమా అంతా ఇవే సీన్లు. ఏంట్రా, ప్యారడీ సినిమానా, కామెడీ సినిమానా, ట్రోల్ సినిమానా, ఏం సినిమా ఇది? అసలు ఏంటిది? ఏంటి చెత్త చెదారం అంతా ఇందులో ఉంటుంది. బాలకృష్ణ గారు, మీరు అఖండతో స్టార్ట్ చేసింది మీరు అఖండతో పోగొట్టుకున్నారు సార్.
ఏంటిది యాక్టింగ్ ఏంటి అసలు వరస్ట్ విగ్. ఆ విగ్ ఏంటిది అసలు, గడ్డం ఊగుతా అంటే నాకు పండుకోతే గుర్తొచ్చింది. ఏంటిది అసలు ఆ గడ్డం ఏంటి, ఆ లుక్ ఏంటిది. మీరు మళ్ళీ వచ్చి దేవుడిని అనకురా, అరే దేవుడైనా సరే లుక్ మెయింటైన్ చేయాలి. అఖండ అంటే స్టైలిష్ గా అక్కర్లే, ఫస్ట్ పార్ట్ లో ఉన్నారు కదా అలా ఉన్నా ఓకే, మరీ వరస్ట్ విగ్ అస్సలు చూడలేకపోయాను. ఇంకా మురళీకృష్ణ ఆయన అసలు ఎందుకున్నాడో సినిమాలో నాకు ఆ పాయింటే అర్థం కాలేదు, అది వర్స్ట్కే వరస్ట్. అండ్ ఆ తర్వాత జాజికాయ సాంగ్ కోసం సంయుక్త మీనన్, ఆమె ఎందుకున్నా ఒక్క అంటే క్రిస్త్రీ సినిమా టైప్ నా మీద ఎక్స్పెరిమెంట్ చేయి అని తిరుగుతూ ఉంటది. చైనా గుంపు సర్లే ఏదో పీకడానికి, వీళ్ళతో పోలిస్తే వీళ్ళ కొద్ది గొప్ప చేశారు. తమన్ మ్యూజిక్ ఎస్ఎస్ తమన్, నీకు మ్యూజిక్ సిస్టంలు పగిలిపోవడం అంటే అది అద్భుతమైన సాంగ్స్ తోటి రికార్డింగ్ తోటి బద్దలైపోయిన అర్థం. అసలు నాకేం వినపడలే సినిమాలో, మొత్తం డప్పులు కేకలు తప్ప నాకు అసలు ఏం వినపడలే. ఏంటి ఆ మ్యూజిక్, ఎంత వరస్ట్ మ్యూజిక్ ఏంటి, డబ్బు కొడతా అంటావు, అసలు ఆ డైలాగులు అర్థం కావు, నువ్వు కొట్టే లిరిక్లు అర్థం కావు, సౌండ్ తప్ప ఇంకేముండదు, హెడ్ఏక్ వస్తూ ఉంటుంది, చిర్రాకు వస్తూ ఉంటుంది. ఏంటిది ఆ మ్యూజిక్, ప్రొడక్షన్ వాల్యూ చీప్ చిల్లర్. అసలు నేను ఇయర్లో వరస్ట్ విఎఫ్ఎక్స్ చూసింది హరిహర వీరమల్లు, దాని తర్వాత అంతకంటే వరస్ట్ అదే రేంజ్లో నీచమైన విఎఫ్ఎక్స్ ఉన్న సినిమా అఖండ 2. ఆ విఎఫ్ఎక్స్ ఏంటి సార్ అసలు, చిల్లరా. ఆ విఎఫ్ఎక్స్ ఏంటో, ఈ చెత్త ఏంటో, చదారం ఏంటో నా వల్ల కావట్లేదండి. ఈ సినిమా చూసేటప్పుడు నాకు సుస్తైంది చాలా. అసలు ఏంటి ఇంత చెత్త సినిమా, నేను ఎందుకు వచ్చాను, అసలు నేను ఎందుకు వచ్చాను, రేపు ఎంచక్క 11 o'clock వెళ్ళామనుకో ప్రీమియర్స్కి ఎందుకు వచ్చాను, వచ్చి దొబ్బుల సినిమాని చూసాను, మీతో దొబ్బులు ఎందుకు పెట్టాలి. ఏంటి సార్ బోయపాటి శ్రీను, మీరు స్కంద లాంటి ఏ క్లాస్ కంకర్ రాడ్డు దింపినప్పుడే అర్థం చేసుకోవాల్సింది మీ పని అయిపోయిందని. ఏంటి సార్ అసలు ఎంత చెత్త సినిమా. కొన్ని సీన్స్ చూస్తా అంటే పరంవీర చక్ర, ఒక్క మగాడు, ఇంకేం సినిమాలు అవి చెత్త సినిమాలకి అధినాయకుడు, ఇలాంటి సినిమాలు గుర్తొచ్చాయి సార్. ప్లీజ్ సార్ సినిమాలు ఎగ్జిట్ ఇచ్చేయండి, ఇక మీ వల్ల కాదు. యు ఆర్ డన్ విత్ సినిమా. చెత్త వస్తుంది, చెత్తకే చెత్త వచ్చింది, పరమ నీచమైన ప్రింట్ అసలు ఇది. కొన్ని చోట్ల విఎఫ్ఎక్స్లు కానీ మీ ఐడియా విజన్ ఏంటో తెలియదు కానీ మళ్ళీ లాస్ట్లో జై అఖండ అనుకుంటే తాడిపాట ఎర్రగొర్రెల్లా కనబడుతున్నావా మీకేమైనా, ఎర్రగొర్రెల్లాగా ఇంత నింపుతావా సినిమాలో. స్టఫ్ ఏమో 10% ఉంటే ఫ్లఫ్ ఏమో 90%. చిల్లర చిచ్చోరే పిచ్చప్పు. కూల్ రాకి కూల్, ఇంత జఫా సినిమా తీస్తావా, చలిలో పోయాను సార్, చలిలో ఇంత చెత్త సినిమా తీస్తారా. ఐఎమ్ డన్ గైస్, మీరు చూస్తా అంటే చూడండి, లేకుండా మానేయండి. దిస్ ఈస్ మై రివ్యూ. నా రివ్యూ నా రివ్యూ కూడా నా ఒపీనియన్ అనుకోండి. మీకు నేను చెప్పింది రాంగ్ అంటే బెంచ్, మీరు వెళ్ళండి థియేటర్కి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి, పండుగ చేసుకోండి, సావండి. వంట రివ్యూస్ లాగా బాయ్.